వెల్కమ్ బ్యాక్ టు ది ఆప్టిట్యూడ్ లెక్చర్ సిరీస్. దిస్ ఈస్ కార్తిక్. ఈ సెషన్లో నేను నెంబర్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మనందరికీ తెలుసు, నెంబర్ సిస్టమ్ అనేది ఆప్టిట్యూడ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. మనల్ని దీని నుండి క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు, మనం ఎంత ఫాస్ట్గా ఇచ్చిన టైంలో చేయగలుగుతాం అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా మనల్ని టెస్ట్ చేస్తారు. నేను నెంబర్ సిరీస్ నుంచి స్టార్ట్ చేస్తాను, తర్వాత డివిజిబిలిటీ రూల్స్, తర్వాత ప్రోగ్రెషన్స్ గురించి డిస్కస్ చేస్తాను. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద కోర్స్. ఇక్కడ నెంబర్ సిరీస్లో నేను 7 సిరీస్ తీసుకున్నా. మొదటిది నేచురల్ నెంబర్స్ లేదా సహజ సంఖ్యలు. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే సంఖ్యలను నేచురల్ నెంబర్స్ అంటాం. తర్వాత హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. ఇది 0 నుండి ఇన్ఫినిటీ వరకు, అంటే 0 మరియు నేచురల్ నెంబర్స్ కలిపితే హోల్ నెంబర్స్. మూడవది ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు, నెగటివ్, పాజిటివ్ మరియు సున్నా నెంబర్లు కలిపితే. నాలుగవది రియల్ నెంబర్స్, రేషనల్ ఇర్రేషనల్ కలిపితే దాన్ని రియల్ నెంబర్స్ అంటాం. రేషనల్ అంటే ఏంటి? మనం ఏదైనా సంఖ్యను p/q రూపంలో రాయగలిగితే దాన్ని రేషనల్ అంటాం. 1/3, 1/4 లాంటివి. ఇర్రేషనల్ అంటే p/q రూపంలో రాయలేనివి. అవేంటి? √2, √3 అలాంటివి అనమాట. తర్వాత ఐదవది ఈవెన్ లేదా సరి సంఖ్యలు. ఏదైనా ఒక సంఖ్య రెండుతో నిశ్శేషంగా భాగించగలిగితే దాన్ని సరి సంఖ్య అంటాం. ఆ సంఖ్యలు 0, 2, 4, 6, 8తో ఎండ్ అవుతాయి అన్నమాట. ఆడ్ లేదా బేసి సంఖ్య, అది రెండుచే భాగించబడనివి. ఆ నెంబర్స్ మనకు దేంతో ఎండ్ అవుతాయి? డిజిట్లు 1, 3, 5, 7, 9తో. ఏడవది ప్రైమ్ లేదా ప్రధాన సంఖ్య. అవి ఏదైనా ఒక సంఖ్యకు ఆ సంఖ్య మరియు ఒకటి మాత్రమే కారణాంకాలుగా ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. అలాంటివి 2, 3, 5, 7, 11 అలాంటివి అన్నమాట. ఇక నేను డివిజిబిలిటీ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు యొక్క డివిజిబిలిటీ భాజనిత సూత్రం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య సరి సంఖ్య అవుతే, అంటే ఆ సంఖ్య యొక్క చివరి అంకె 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, వాటిలో ఏదో ఒకటి అవుతే దాన్ని 2చే భాగించబడుతుంది ఆ సంఖ్య అనేది. 3 యొక్క భాజన సూత్రం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం అనేది 3చే భాగించబడితే అది 3చే కంప్లీట్గా భాగించబడుతుంది. నేను ఇక్కడ 780 తీసుకున్నాను. 780లో అంకెల మొత్తం ఎంత? 7 ప్లస్ 8 ప్లస్ 0 ఎంత అవుతుంది? 15. 15 అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి టోటల్ నెంబర్ అయిన 780 అనేది 3చే భాగించబడుతుంది. ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి రెండు అంకెలు 4చే భాగించబడితే మొత్తం సంఖ్య అనేది 4చే భాగించబడుతుంది. నేను అదే ఎగ్జాంపుల్ 780 తీసుకుంటున్నా. నేను చివరి రెండు అంకెలు 80. 80 అనేది 4చే భాగించబడుతుంది కదా, కాబట్టి 780 అనేది 4చే భాగించబడుతుంది. 5 యొక్క భాజన సూత్రం ఏంటంటే, ఏదైనా సంఖ్య యొక్క చివరి అంకెలు 0 కానీ, 5 కానీ అవుతే 5చే భాగించబడుతుంది. అదే ఎగ్జాంపుల్ 780 తీసుకుంటే చివరి అంకె 0 కాబట్టి 5చే అది భాగించబడుతుంది. 6 యొక్క భాగించే సూత్రం ఏంటి? 6 అనేది 2 × 3 6 కదా. ఏదైనా ఒక సంఖ్య 2చే మరియు 3చే రెండింటిచే భాగించబడితే అది 6చే భాగించబడుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ 780 తీసుకుంటున్నా. 0 అనేది చివరి అంకె కాబట్టి అది 2చే భాగించబడుతుంది. అదే 3చే భాగించబడాలంటే అంకెల మొత్తం 7 + 8 + 0 మనకు తెలుసు, 15/3 మనం చేసాము. 5 అది 3చే భాగించబడుతుంది కాబట్టి 2, 3 రెండింటితో భాగించబడుతుంది కాబట్టి 6చే భాగించబడుతుంది. 8 యొక్క భాగించే సూత్రం ఏంటంటే, ఏదైనా సంఖ్య యొక్క చివరి 3 అంకెలు 8చే భాగించబడితే ఆ సంఖ్య 8చే భాగించబడుతుంది. ఇప్పుడు నేను ఒక 98,800 తీసుకుంటున్నా. 3 అంకెలు ఏంటి? 800. 800 8చే భాగించబడుతుంది కాబట్టి టోటల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 9 యొక్క భాగించే సూత్రం ఏంటంటే, సిమిలర్గా ఈ 3తో సిమిలర్గా ఉంటుంది. అంకెల మొత్తము 9చే భాగించబడితే అది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 784లో 7 + 8 + 4 19. 19 అనేది 9చే భాగించబడదు కాబట్టి 784 అనేది భాగించబడదు. వేరొక ఎగ్జాంపుల్ 810 తీసుకుంటున్నాను. 810లో అంకెల మొత్తం ఎంత? 8 + 1 + 0 ఎంత అవుతుంది? 9. 9 9చే భాగించబడుతుంది కాబట్టి 810 అనేది 9చే భాగించబడుతుంది. 10 యొక్క భాగించే సూత్రం ఏంటంటే, ఏదైనా సంఖ్య యొక్క చివరి అంకె 0 అవుతే ఆ సంఖ్య అనేది 10చే 11 భాజన సూత్రం ఏంటంటే, రెండు రకాలుగా రాసుకోవచ్చు. మొదటిది, ఏదైనా ఒక సంఖ్య యొక్క ఆల్టర్నేటివ్ డిజిట్స్ సమ్ అనేది ఈక్వల్గా ఉంటే ఆ సంఖ్య అనేది 11చే భాగించబడుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ 8415 8415లో ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఏంటిది? 8 and 1, ఇంకొకటి 4 and 5.
8 ప్లస్ 1 ఈక్వల్ టు 9, అలాగే 4 ప్లస్ 5 ఈక్వల్ టు 9. కాబట్టి ఆ సంఖ్య అనేది మొత్తము 11 చే భాగించబడుతుంది. 8415 అనేది 11 చే భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 9020. దీంట్లో ఆల్టర్నేటివ్ నెంబర్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత? 9 ప్లస్ 2 11 అవుతుంది. అలాగే మిగిలిన ఆల్టర్నేటివ్ నెంబర్లు 0 ప్లస్ 0 సమ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఈ రెండింటిని మనము సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 11 మైనస్ 0. 11 మైనస్ 0 ఎంత? 11. 11 అనేది 11 చే భాగించబడుతుంది కాబట్టి 9020 అనేది 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 7 యొక్క భాజన సూత్రము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక ప్రొసీజర్ మనం ఫాలో కావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 231 నెంబర్ తీసుకుంటున్నాను. దీనిలో మనం ఏం చేయాలంటే 230 ఆ నెంబర్ యొక్క మొదటి అంకె ఏంటి? 1. 1ని మనం డబుల్ చేయాలి. 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఆ 2ని మిగిలిన సంఖ్య నుండి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 23 మైనస్ 2 చేస్తే ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఒకవేళ ఆ 21 అనేది 7 చే నిశ్శేషంగా భాగించబడితే 231 అనే నెంబరు 7 చే భాగించబడుతుంది. ఇది 7 యొక్క భాజ్యత సూత్రం. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్లో మొదటి అంకెను డబుల్ చేయాలి. డబుల్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ సంఖ్యను మిగిలిన సంఖ్యలో నుండి తీసివేయాలి. ఇక్కడ మనం ఏం చేసాము? 23 మైనస్ 2 చేసాము. ఎంత వచ్చింది? 21 అనేది వచ్చింది. ఆ 21 అనేది 7 చే భాగించబడుతుంది కాబట్టి 231 అనేది 7 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 7 యొక్క భాజనీయత సూత్రం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7812m అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్ ఒకవేళ 22 చే నిశ్శేషంగా భాగించబడాలంటే m అనేది ఎంత అవుతుంది? మనకు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ తోని సాల్వ్ చేయాలి. 22ని మనం ఎలా రాసుకోవచ్చు? 11 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఒక నెంబర్ అనేది 22తో నిశ్శేషంగా భాగించబడాలంటే 11 మరియు 2 చే నిశ్శేషంగా భాగించబడాలి. రెండు యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఏదైనా ఒక నెంబర్ యొక్క చివరి అంకె 0, 2, 4, 6, 8లో ఏదో ఒకటి అయితే 2 చే భాగించబడుతుంది. 11 ఏంటి? ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ అనేది ఈక్వల్ కావాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఆల్టర్నేటివ్ డిజిట్ సమ్ ఎంత? 7 ప్లస్ 1 ప్లస్ m. అది ఎంతకి ఈక్వల్ కావాలి? మిగిలిన ఆల్టర్నేటివ్ నెంబర్స్ 8 ప్లస్ 2కి ఈక్వల్ కావాలి. అంటే m ప్లస్ 8 అనేది 10 కావాలి. m అనేది 2 కావాలి. m అనేది 2 అవుతే 11 చే భాగించబడుతుంది. ఆ m అనేది 2 అయితే అది సరి సంఖ్య కాబట్టి 2 చే కూడా భాగించబడాలి. 7812m అనే సంఖ్య 22 చేని భాగించబడాలంటే m ఎంత కావాలి? 2 కావాలి. ఇలా మనం భాజనీయత సూత్రాన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. నేను ఇప్పుడు శ్రేణిల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంకె శ్రేణి మరియు గుణ శ్రేణిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంకె శ్రేణి. అంకె శ్రేణి అంటే ఏంటి? ఏదైనా శ్రేణి అంటే మనకు ప్రెడిక్టబుల్ ప్యాటర్న్లో ఉంటే దాన్ని శ్రేణి అంటాం. అంకె శ్రేణి తీసుకుంటే ఒక శ్రేణిలోని రెండు పక్కపక్కని సంఖ్యల యొక్క భేదం అనేది ఈక్వల్గా ఉంటే ఆ శ్రేణిని అంక శ్రేణి అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 2, 4, 6, 8 సో అండ్ సో. దీంట్లో రెండు పక్కపక్కన నెంబర్లైన 4 మైనస్ 2 తీసుకున్నా, లేదు 6 మైనస్ 4 తీసుకున్నా, లేదు 8 మైనస్ 6 తీసుకున్నా కానీ మనకు 2 అవుతుంది. డిఫరెన్స్ అనేది భేదం అనేది సేమ్ కాబట్టి ఈ శ్రేణిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇక్కడ రెండవది ఏంటి? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లేదా గుణశ్రేణి. గుణశ్రేణులు ఏంటి? అంకెల యొక్క రేషియో అనేది ఈక్వల్ ఉంటే, పక్కపక్కనే అంకెల యొక్క రేషియో అనేది ఈక్వల్ ఉంటే దాన్ని గుణశ్రేణి అంటాం. ఇక్కడ 4/2 లేదా 8/4 లేదా 16/8 ఎంత అవుతుంది? 2 అవుతుంది. రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ శ్రేణిని గుణశ్రేణి అంటాము. ఓకే, మనము n నెంబర్స్ యొక్క nth నెంబర్ ఎంత అవుతుంది, n నెంబర్ యొక్క సమ్ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. అంకె శ్రేణిలో nth డిజిట్ ఎంత అవుతుంది అంటే దానికి ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దీంట్లో a అనేది ఇనిషియల్ టర్మ్, మొదటి అంకె అవుతుంది. n అనేది ఎన్నో నెంబర్ కావాలనుకుంటున్నాం కదా, అది n అనేది. d అనేది భేదం, డిఫరెన్స్. ఇక్కడ నేను 5 డిజిట్ తీసుకుంటే 5th డిజిట్ 5వ నెంబర్ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఇనిషియల్ టర్మ్ ఏ ఎంత అవుతుంది? 2 అనేది ఇనిషియల్ టర్మ్ ప్లస్ n మైనస్ 1 అంటే 5వ నెంబర్ కావాలి కాబట్టి 5 మైనస్ 1
డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 మైనస్ 2 ఆర్ 6 మైనస్ 4 2 అవుతుంది, అది డిఫరెన్స్. 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ 2, 2 ప్లస్ 4 ఇంటూ 2, 2 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. మనకు చివరి 5వ అంకె 10 అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా మనం nth టర్మ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సమ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది 2n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. నేను ఇక్కడ 5 నెంబర్ల యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేస్తాను ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. దీనిలో n ఎంత? 5/2 ప్లస్ 5/2 ఇంటూ 2a, 2 ఇంటూ ఇనిషియల్ టర్మ్ ఎంత? 2 ప్లస్ n మైనస్ 1 అంటే 5 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ 2, 5/2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 2, 5/2 ఇంటూ 4 ప్లస్ 8, 5/2 ఇంటూ 12, 5/2 ఇంటూ 12 ఎంత అవుతుంది? 2 6 కాబట్టి 5 ఇంటూ 6 30 అవుతుంది. మనం చెక్ చేద్దాం. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10, 2 ప్లస్ 4 6, 6 12, 8 20 ప్లస్ 10 30 అవుతుంది. 2 మ్యాచ్ అయ్యాయి కదా, ఇది సమ్కి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఓకే, మనం గుణశ్రేణిని చూద్దాం. మనం దాని గుణశ్రేణిలో nth టర్మ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. దీనిలో a అనేది మొదటి సంఖ్య సిమిలర్ టు అర్థమెటిక్, r అనేది రేషియో, ఏదైనా రెండు సంఖ్యల యొక్క రేషియో r అవుతుంది. నేను ఇలాగే 5వ సంఖ్యను కనుక్కోవడానికి మొదటి సంఖ్య ఏంటి? a అనేది 2 అనేది మొదటి సంఖ్య, 2 ఇంటూ r రేషియో ఎంత? 2 టు ద పవర్ ఆఫ్ 5వ సంఖ్య కాబట్టి 5 మైనస్ 1, 2 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 4, 2 ఇంటూ 16, 2 16 32, 5వ సంఖ్య 32 అవుతుంది. మనం చెక్ చేద్దాం. చివరి సంఖ్య ఇంటూ 2, 16 ఇంటూ 2 ఎంత అవుతుంది? 32 అవుతుంది. ఇది nth టర్మ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. అలాగే మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి గుణశ్రేణిలో ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ గుణశ్రేణి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 బై r మైనస్ 1, ఒకవేళ రేషియో అనేది 1 కంటే ఎక్కువగా ఉంటే. దీంట్లో 3 టర్మ్స్ యొక్క సమ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఇనిషియల్ టర్మ్ ఏంటి మనకు తెలుసు? 2 ఇంటూ రేషియో ఎంత? 2, 2 టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 3 8 మైనస్ 1 బై 1, 2 ఇంటూ 7 14 అవుతుంది. మనము చెక్ చేద్దాం. ఇక్కడ 3 టర్మ్స్ ఎంత? 2 ప్లస్ 4 ప్లస్ 8, 6 ప్లస్ 8, 6 ప్లస్ 8 14 అవుతుంది. మ్యాచ్ అయింది కదా, ఇది సమ్ కనుక్కోవడానికి ఫార్ములా. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. nth టర్మ్ గుణశ్రేణిలో ఎంత? a ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1, ఇనిషియల్ టర్మ్ r అంటే రేషియో. సమ్ కనుక్కోవడానికి a ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. మనం ఈ ఫార్ములాతోనే గుణశ్రేణి అంక శ్రేణిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.